తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వరుస పరాజయాల తర్వాత నిద్రానంగా పడున్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలారెడ్డి కొత్త కల తెస్తున్నారు. ఏపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అహర్నిశలు పనిచేస్తూ పార్టీ యాక్టివిటీస్ పెంచారు. ఈ క్రమంలో నేతలందరినీ కలుపుకుపోతున్నారు. ఇక తమ పనైపోయిందనుకున్న పాత నేతలంతా ఇప్పుడు షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమై ఆమె వెంట నడుస్తున్నారు. టీడీపీ వైసీపీ కంటే తామే బెటర్ అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆమె కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె మాత్రమే అనుకుంటే పొరపాటే. సొంత బలంపైన ప్రజాదరణపైన ఎదగాలనుకుంటున్న నాయకురాలామె. తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు షర్మిలారెడ్డి పనైపోయిందని ఎవరైనా అనుకుంటే అది వారి పొరపాటు మాత్రమే. కాంగ్రెస్ అధిష్టానం పిలిచి పీసీసీ పదవి ఇచ్చిన రోజు నుంచి నేటి వరకు ఆమె అలుపనేది లేకుండా పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి కడప గల్లీ దాకా ఆమె తిరుగుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొస్తున్నారన్న పేరు కూడా ఆమె ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసేందుకే నాయకులు లేని రోజుల్లో ఆమె ధైర్యంగా రాజకీయ కథన రంగంలోకి దిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి తెలుగు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి పార్టీని అభివృద్ధి చేశారు. ఇదంతా చాలా తక్కువ సమయంలో తన సంకల్ప వనంతో మాత్రమే ఆమె సాధించగలిగారు. షర్మిల నాయకత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ సభ మచ్చుతునక మాత్రమే. వచ్చిన జనాన్ని చూస్తే కాంగ్రెస్ను ఆమె మళ్లీ ఎలా గాడిలో పెడుతున్నారో అర్థమవుతుంది. పైగా తెలంగాణలో తనను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డినే ఆమె విశాఖ రప్పించగలిగారు. అది మామూలు విషయం కాదుగా. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంగ్రెస్ న్యాయ సాధన సభ పేరుతో నిర్వహించిన సభకు అసలు జనాలొస్తారా అని చాలామంది మదిలో అనుమానం ఉండేది. కానీ అనూహ్యంగా సభలో ఏర్పాటు చేసిన ఒక్క చైర్ కూడా ఖాళీ లేకుండా జనాలు కూర్చున్నారు. అంతేకాదు బయట నిల్చుని మరీ స్పీచ్లు విన్నారు. ఎయిర్పోర్ట్ నుండి సభాస్థలి వరకు భారీగా స్వాగత బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగానే స్వాగతం పలికారని చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టారని రేవంత్ రెడ్డి చెప్పడం జనంలో ఆమె పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచింది. పైగా ఒక తెలుగువాడిగా తాను అన్ని సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని షర్మిల సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రకటించడం ఒక హైలైట్. రాజకీయంగా ఎదగాలనుకున్న వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారని కూడా రేవంత్ కుండ బద్దలు కొట్టారు. విశాఖ సభకు రేవంత్ రావడం ఒక వంతు అయితే ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతూ ఉండడం మరో వంతు. గత ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 1% ఓట్లు కూడా రాలేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి ఇండియా గ్రూప్గా కమ్యూనిస్టులను కలుపుకొని కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అలా చూసినా 4% ఓట్లు కూడా ఉండకూడదు. అయితే తాజా సర్వేలు మాత్రం ఇండియా గ్రూపుకు ఈసారి ఎన్నికల్లో 20% వరకు ఓట్లొస్తాయని చెప్తున్నాయి. కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోందని లెక్కగడుతున్నాయి. నాయకుల కరిష్మా కూడా పార్టీకి పనిచేస్తుందని చెబుతారు. దూకుడున్న నాయకులు ఉంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటారు. అలాంటి నాయకులు ఉన్నప్పుడు నిద్రపోతున్న ద్వితీయ శ్రేణి బ్యాచ్ కూడా మేల్కొని పనిచేయటం ప్రారంభిస్తుందంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది కూడా అదే. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఓటర్లకు రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆశలు పెరిగాయి. టీడీపీ వైసీపీ పట్ల విసిగిపోయిన వారికి కాంగ్రెస్ ఓ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.